Good morning, everybody. Our today's lesson is money, its definitions and functions of money. అంటే ద్రవ్యము, ద్రవ్యం యొక్క నిర్వచనములు మరియు ద్రవ్యం యొక్క విధులు. అయితే ద్రవ్యం అనేది కనిపెట్టక ముందు బార్టర్ పద్ధతి అనేది అమల్లో ఉండేది. దాన్నే వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటాము, లేదా వస్తు మార్పిడి పద్ధతి అని కూడా అంటూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ ఒక్క వ్యక్తి కూడా తనకు అవసరమైన అన్ని రకాల వస్తువులు తానే ఉత్పత్తి చేసుకోలేడు. అంటే వ్యక్తి ఎలా ఉత్పత్తి చేసుకోలేడో దేశం కూడా తన దేశ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులని సేవల్ని తానే ఉత్పత్తి చేసుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే కంపల్సరిగా వినిమయం అనేది అవసరం అవుతుంది. ముఖ్యంగా నాగరికత పెరుగుతున్న కొలది మానవుని యొక్క కోరికలు పెరుగుతూ ఉన్నాయి. ఈ కోరికలు పెరిగేటప్పుడు వ్యక్తి తన అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తువులు ఉపయోగిస్తూ ఉన్నాడు. కానీ మానవుడు తాను అన్ని రకాల వస్తువులు ఉత్పత్తి చేయలేడు. అందులో ఏదో ఒకటో రెండో వస్తువులు ఉత్పత్తి చేస్తాడు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే తనకు అవసరమైన మిగతా వస్తువుల్ని పొందాలి అంటే తాను ఎక్కువగా ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మరొక వ్యక్తికి ఇవ్వాలి. ఆ వ్యక్తి ఉత్పత్తి చేసిన వస్తువులను తాను తీసుకోవాలి. ఈ విధంగా పూర్వం రోజుల్లో వస్తువుకి వస్తువుని మార్పు చేసుకునే పద్ధతి అనేది ఉండేది. దీన్నే మనం ఏమంటామంటే వస్తు వినిమయ పద్ధతి లేదా వస్తు మార్పిడి పద్ధతి అంటారు. అయితే నాగరికత పెరుగుతున్న కొద్ది కోరికలు పెరిగాయి కాబట్టి ఈ పద్ధతిలో మనకు అనేక లోపాలు కనబడ్డాయి. ఏమిటి ఆ ప్రధానమైన లోపాలు అంటే, ఎవరైతే వస్తువులు మార్పిడి చేసుకుంటారో ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క కోరికలు ఒకేసారి ఏకీభవించాలి. దాన్నే కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటాం. అంటే ఒక వ్యక్తికి అవసరం ఉండి మరొక వ్యక్తికి ఆ సమయంలో కానీ అవసరం లేకపోతే ఆ రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే తన ఇష్టానుసారంగా బేరమాడుతూ ఉంటాడు. ఉదాహరణకి అంతకుముందు 1 యూనిట్ ఆఫ్ ఎక్స్ 1 యూనిట్ ఆఫ్ వై మార్కెట్ రేట్ ఉన్నది అనుకుందాం. అందులో వైని ఉత్పత్తి చేసే వ్యక్తికి ఆ ఎక్స్ తాలకు అవసరం లేకపోతే ఏమంటాడంటే 1 యూనిట్ వై ఇవ్వాలంటే 2 యూనిట్లు ఎక్స్ ఇయ్యి అంటాడు. ఎందుకంటే అతనికి అవసరం లేదు కాబట్టి. అంటే ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల యొక్క కోరికలు ఒకేసారి ఏకీభవించకపోతే బార్టర్ పద్ధతిలో ఎవరో ఒక వ్యక్తి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత ఈ పద్ధతిలో మరొక ప్రధానమైన లోపం ఏంటి అంటే వస్తువు తాలూకా మారకపు రేటు నిర్ణయించడం కష్టం. ఎందుకంటే ఒకే వ్యక్తి అనేక రకాల వస్తువులు వాడేటప్పుడు అనేక రకాల మారకపు రేట్లు నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి మిల్క్ కావాలి, తర్వాత ప్యాడీ కావాలి, వెజిటబుల్స్ కావాలి, ఇతరత్ర అనేక వస్తువులు కావాలి. అంటే తాను ఉత్పత్తి చేసే వస్తువుతో అన్ని రకాల వస్తువులకి మార్కెట్ రేట్ నిర్ణయించడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ అనమాట. అదొక పెద్ద ప్రాబ్లం. మరొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ పద్ధతిలో సాధారణంగా ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు, తన భవిష్యత్ తరాల కోసం కానీ తన భవిష్యత్తు కోసం కానీ కొంత సంపద నిల్వ చేసుకోవాలనుకుంటాడు. కానీ బార్టర్ పద్ధతిలో ఏంటంటే వస్తువులనే సంపదగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి నిల్వ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమే. ఉదాహరణకి పశువులు కాపరి షెపర్డ్స్ ఉంటారు, లేదా ఈ మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంపద ఏమిటి అంటే వాళ్ళ యొక్క మేకలు లేదా ఆవులే. అటువంటిప్పుడు వాటి తాలూకు జీవన ప్రమాణాలు ఆయుః ప్రమాణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడం అనేది కష్టము. ఇదే కాకుండా ఈ పద్ధతి మరో ప్రాబ్లం ఏమిటి అంటే వస్తువులు విభజన చేయడం కూడా కష్టమే. ఉదాహరణకి ఆవులు పెంచే వ్యక్తికి మరొక సందర్భంలో ఉదాహరణకి ఒక ఆవు ఈజ్ ఈక్వల్ టు ఒక బ్యాగ్ ప్యాడీ అన్నాం అనుకుందాం మార్కప్ రేటు. అయితే ఉదాహరణకి ఆ ప్యాడీకి కావాల్సిన వ్యక్తికి ఈ ఆవు మార్పు చేసుకున్నప్పుడు మార్కప్ రేట్ ఎలా ఉండదంటే ఒక కౌ ఈజ్ ఈక్వల్ టు 1 బ్యాగ్ ఆఫ్ ప్యాడీ. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకి ప్యాడీ ఈ వ్యక్తికి కేవలం 1/4 బ్యాగే కావాలనుకుందాం. అటువంటిప్పుడు ఆవులో 1/4 విభజించడం కష్టము. ఎందుకంటే అలాంటప్పుడు ఆవు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ పద్ధతిలో వస్తువులు విభజించడం కష్టం కాబట్టి ఈ పద్ధతిలో అనేక లోపాలు మనకు కనబడ్డాయి. ఈ విధంగా బార్టర్ పద్ధతిలో ఉండే లోపాలు అధిగమించడానికే మానవుడు ఏం చేసింటే ద్రవ్యం అనేది కనిపెట్టాడు. అయితే ఈ ద్రవ్యం అనేది అనేక రూపాలు దాల్చి చివరికి ఈనాడు మనకి క్రెడిట్ మనీ రూపంలోకి వచ్చింది. కొన్ని దేశాల్లో పేపర్ కరెన్సీ ఉంది, మరికొన్ని దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ కూడా ఉంది. అయితే ఇన్ని రూపాలు దాల్చి ఇలా మనీ ఈ రకంగా మన యొక్క అవసరాలు తీరుస్తూ ఒక విధంగా చెప్పాలి అంటే మానవుడు ద్రవ్యాన్ని సృష్టించాడు. కానీ ఇవాళ ద్రవ్యం అనేది మానవుడికి బాస్గా తయారైంది. అసలు యాక్చువల్గా మనీ అనేది మానవుడు తన యొక్క స్వప్రయోజనాల కోసం తన యొక్క వినిమయ కార్యకలాపాల కోసం ద్రవ్యాన్ని సృష్టిస్తే ఇవాళ ఏమిటంటే ఆ ద్రవ్యమే మానవుడికి బాస్ అయి కూర్చుంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనీ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద ఎకానమీ. అది కేవలము వస్తు వినిమయ సాధనమే కాకుండా విలువ నిధిగాను వాయిదా చెల్లింపుల ప్రమాణంగాను అనేక రకాల విధులు నిర్వర్తిస్తూ ప్రజల యొక్క ఆర్థిక జీవితాల్లో కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అంటే ద్రవ్యం అంటే ఏమిటి, ద్రవ్యం తాలూకా నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ద్రవ్యం యొక్క విధులు ఏమిటి, అందులో ప్రాథమిక విధులు ఏమిటి, తర్వాత సెకండరీ ఫంక్షన్స్ ఉత్పన్న విధులు ఏమిటి, తర్వాత పాల్ ఐన్జిక్ చెప్పిన స్టాటిక్ అండ్ డైనమిక్ ఫంక్షన్స్ అంటే నిశ్చల మరియు చలన విధులు ఏంటో అవన్నీ కూడా చూద్దాం. అందులో
ఫస్ట్ వన్ ఏంటంటే ది వర్డ్ మనీ హ్యాస్ బీన్ derived ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మొనేటా which was the surname of the Roman goddess Juno in whose temple money was coined in Rome. అంటే ఇటలీలోని రోమ్లో ఈ మొనేటా అనే దేవత యొక్క ఆ దేవాలయంలో నాణాలు ముద్రించేవారు అనమాట. అంచేత ఆ సందర్భంగా ఆ పేరు నుంచి వచ్చింది అనమాట మనీ అనేది. మనీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ ఫ్రమ్ మొనేటా. వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న లోపాలు నివారించుటకు ద్రవ్యము కనిపెట్టబడింది. టు ఓవర్కమ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ బార్టర్ సిస్టమ్. ఇప్పుడే మీకు చెప్పాను వస్తు వినిమయ పద్ధతిలో ఉండే లోపాలు ఏమిటో. అంటే వస్తువులు విభజించడం కష్టము, వస్తువులు నిల్వ చేయడం కష్టము, మార్పు రేటు నిర్ణయించడం కష్టము, ఇలాంటి లోపాలను అధిగమించడానికే ద్రవ్యం అనేది కనిపెట్టబడింది. అయితే ఇక్కడ ద్రవ్యం విషయంలో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక దేశంలో ఉండే ప్రజలు దేన్నైతే ద్రవ్యంగా అంగీకరిస్తారో అదే ద్రవ్యము. పూర్వం రోజుల్లో ఏమిటంటే గవ్వలు, చిల్ల పెంకులు అలాంటివి కూడా ద్రవ్యంగా చలామణి అయ్యాయి. అందుకని గిరిజన తెగల్లో ఏమనుకునేవారంటే వాళ్ళు అందరూ ఆ సమూహంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్నే ద్రవ్యంగా చలామణి చేద్దాం అనుకున్నప్పుడు అదే ద్రవ్యంగా చలామణి అయ్యింది. అంటే అర్థం ఏంటంటే ఒక సమాజంలో కానీ, ఒక ఆర్థిక వ్యవస్థలో కానీ, ఒక దేశంలో కానీ ప్రజలందరూ ఏ యూనిట్ అయితే ద్రవ్యంగా అంగీకరిస్తారో అదే ద్రవ్యం. అది ఒక నాణ్యం కావచ్చు, తోలు నాణ్యం కావచ్చు, లేదా గవ్వలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ బై ది సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ. అది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ప్రొఫెషనల్ మార్షల్ ఏమంటాడంటే మనీ ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ మ్యాన్. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ జరిగాయి. కానీ ఆర్థిక పరిభాష మనం చెప్పాలి అంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కార్యకలాపాలకి అంటే అంతర్జాతీయ వ్యాపారం కావచ్చు, దేశీయ వ్యాపారం కావచ్చు, అన్నిటికీ కూడా కీలకమైనది ఏది అంటే మనీయే. సో మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ మ్యాన్. ఇంకా డెఫినేషన్ రకరకాలుగా ఉన్నాయి. అందులో వాకర్ ఏం చెప్తాడు, చాలా సింపుల్ డెఫినేషన్ ఇచ్చాడు. అందులో మనం డీప్గా ఆలోచిస్తే అన్ని అర్థాలు వచ్చేస్తాయి. మనీ ఈజ్ వాట్ మనీ డస్ అన్నాడు సింపుల్గా. ద్రవ్యము చేయు పనే ద్రవ్యము అన్నాడు ఆయన. మరి ద్రవ్యం చేయు పని ఏమిటి అని మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే మనం ద్రవ్యాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కానీ, లేదా వస్తువులు అమ్మకాలు చేసినప్పుడు కానీ ద్రవ్యాన్ని మనం సాధనంగా వాడతాం. తర్వాత మన భవిష్యత్ అవసరాల కోసం మన సంపదని ద్రవ్య రూపంలో దాచుకుంటాం. అంటే ఏమిటంటే ఒక విధంగా చెప్పాలి అంటే ద్రవ్యం తాలూకు విధులన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. అంటే ద్రవ్యం వినిమయ సాధనంగా ఉపయోగపడుతుందని, విలువ కొలమానంగా ఉపయోగపడుతుందని, విలువ నిధిగా కూడా ఉపయోగపడుతుందని ఇందులో అర్థాలన్నీ కూడా స్ఫురిస్తూ ఉంటాయి. సో ఇది డెఫినేషన్ చూస్తే సింపుల్గా ఉంది. మనీ ఈజ్ వాట్ మనీ డస్ అంటే ద్రవ్యం చేయి పనే ద్రవ్యం అంటాడు. అప్పుడు మనం ఏం ఆలోచించాం, ద్రవ్యం ఏ పని చేస్తుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టోర్ ఆఫ్ వాల్యూ, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ డిఫరెంట్ పేమెంట్స్, తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ పనులు కూడా ద్రవ్యం చేస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఏ యూనిట్ అయితే నిర్వహిస్తుందో దాన్నే ద్రవ్యం అని వాకర్ తాలూకా అభిప్రాయం. తర్వాత క్రౌదర్ ఈయన ఇంకా చాలా మంచి ఎలాబరేట్గా చాలా మంచి డెఫినేషన్ ఇచ్చాడు. మనీ ఈజ్ ఎ థింగ్ దట్ ఈస్ జనరల్లీ యాక్సెప్టబుల్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యాక్ట్స్ యాజ్ ఎ మెజర్ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. మనీ ఈజ్ ఎ థింగ్ దట్ ఈస్ జనరల్లీ యాక్సెప్టబుల్ అంటే ఒక దేశంలో ప్రజలందరూ యొక్క అంగీకారం పొంది ఉండాలి. జనరల్లీ యాక్సెప్టబుల్ యాజ్ అ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇక్కడ తమ వినిమయ సాధనంగా ఉపయోగించుకోవడానికి, అంటే వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ, అమ్మకాలు చేయడానికి కానీ ఒక సాధనంగా ఉపయోగపడాలి. అండ్ అట్ ద సేమ్ టైం యాక్ట్స్ యాజ్ ఎ మెజర్. దేనికి మెజరు అంటే విలువను కొలిచే సాధనంగా కూడా ఉపయోగపడాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే తమ యొక్క సంపద దాచుకోవడానికి కూడా ఆ యూనిట్ అనేది ఉపయోగపడాలి. సో మనీ ఈజ్ ఎ థింగ్ దట్ ఈస్ జనరల్లీ యాక్సెప్టబుల్ యాజ్ అ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ద సేమ్ టైం యాక్ట్స్ యాజ్ అ మెజర్ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. దీన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేది అంటే ఆ సమాజంలో కానీ ఆ ఆర్థిక వ్యవస్థలో కానీ అందరూ అంగీకరించేది. మరియు విలువ కొలమానంగాను అంటే వస్తువు యొక్క విలువను కొలిచే సాధనంగాను, విలువ నిధిగాను అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ గాను ఉపయోగపడేది ద్రవ్యము. అంటే ద్రవ్యానికి ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలి. అంటే దేశంలో ప్రజలందరూ కూడా దాన్ని ద్రవ్యంగా అంగీకరించాలి. రెండవది ఏమిటంటే వినిమయ సాధనంగా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉపయోగపడాలి. తర్వాత విలువను కొలిచే సాధనం మెజర్ ఆఫ్ వాల్యూగా ఉపయోగపడాలి. తర్వాత తమ యొక్క సంపద దాచుకోవడానికి ఒక సాధనంగా కూడా ఉపయోగపడాలి. దాన్ని స్టోర్ ఆఫ్ వాల్యూ అంటారు. ఈ లక్షణాలన్నీ దేనికైతే ఉంటాయో దాన్నే ద్రవ్యము. అది బంగారు నాణ్యం కావచ్చు, వెండి నాణ్యం కావచ్చు, లేదా పేపర్ కరెన్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ లక్షణాలన్నీ ఏదైతే కలిగి ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే మనీ అంటాం. తర్వాత దీనికి ఆర్థికవేత్తలు రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. అందులో ట్రెడిషనల్ స్కూల్ అని, బ్యాంకింగ్ స్కూల్ అని, మోనట్రిస్ట్ అని వీళ్ళందరూ రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. ఈ అన్ని నిర్వచనాలు కూడా పరిశీలిస్తే మనం ద్రవ్యం గురించి పూర్తి అవగాహన వస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏమిటంటే ట్రెడిషనల్ డెఫినేషన్. దీన్ని కరెన్సీ స్కూల్ అని కూడా అంటారు. మనీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కరెన్సీ అండ్ డిమాండ్ డిపాజిట్స్ అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ టు యాక్ట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. వీళ్ళు చెప్పింది ఏమంటే కరెన్సీ నోట్స్
డిమాండ్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా ద్రవ్యం కింద పరిగణిస్తున్నారు. అంటే ఏమిటి అక్కడ దేశంలో ద్రవ్యము అంటే ఏమిటంటే ఆ దేశంలో ఉండే కేంద్ర బ్యాంకు ముద్రించే చట్టబద్ధమైన ద్రవ్యము, లీగల్ టెండర్ మనీ అంటే కరెన్సీ నోట్స్, కాయిన్స్, వాటితో పాటు ప్రజలు బ్యాంకుల్లో దాచుకునే డిమాండ్ డిపాజిట్లు, వాటిని వీళ్ళు ద్రవ్యంగా పరిగణిస్తూ ద్రవ్యం యొక్క ముఖ్య విధిని వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే వినిమయ సాధనంగా ఉపయోగపడుతుంది అని వీళ్ళు చెప్పారనమాట. అది ఎవరంటే ట్రెడిషనల్ డెఫినేషన్, దీన్ని కరెన్సీ స్కూల్ అంటారు. ఇంకా రెండవది ఏంటంటే బ్యాంకింగ్ స్కూల్. వీళ్ళు కొంచెం మనీ తాలూకు డెఫినేషన్ కొంచెం ఎలాబరేట్ చేశారు. వీళ్ళు ఏమంటారంటే ఈ నిర్వచనాన్ని అంగీకరిస్తూ కొద్దిగా విమర్శించారు, మరొక రకంగా అంగీకరిస్తూ ఏమన్నారంటే కరెన్సీతో పాటు డిమాండ్ డిపాజిట్స్ కూడా కలిపి దానితో టైం డిపాజిట్స్ కూడా యాడ్ చేస్తే అదంతా కూడా ద్రవ్యం కింద పరిగణించాలి అంటారు వీళ్ళు. ది బ్యాంకింగ్ స్కూల్ క్రిటిసైజ్డ్ ద ట్రెడిషనల్ డెఫినేషన్ అండ్ ఇంక్లూడెడ్ ది టైం డిపాజిట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్సెట్రా ఇన్ ది డెఫినేషన్ ఆఫ్ మనీ. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు ట్రెడిషనల్ స్కూల్లో మనీ అంటే ఆ దేశంలో కేంద్ర బ్యాంకు ముద్రించే చట్టబద్ధమైన ద్రవ్యము అంటే కరెన్సీ నోట్స్, కాయిన్స్, బ్యాంకుల్లో ఉండే డిమాండ్ డిపాజిట్లు మాత్రమే ద్రవ్యంగా ఈ కరెన్సీ స్కూల్ వాళ్ళు పరిగణిస్తే ఈ బ్యాంకింగ్ స్కూల్ వాళ్ళు ఏమంటారంటే వాటికి అదనంగా వాణిజ్య బ్యాంకు దగ్గర ఉండే టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మనం ద్రవ్యంగానే పరిగణించాలి. ఎందుకంటే ప్రజలు బ్యాంకులో ద్రవ్యాన్ని దాచుకున్న తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ద్రవ్యాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ద్రవ్యంగానే పరిగణించాలి అని చెప్పి బ్యాంకింగ్ స్కూల్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి తేడా ఏమిటి అంటే ఇక్కడ కేవలము కరెన్సీ నోట్స్, కాయిన్స్, డిమాండ్ డిపాజిట్లు మాత్రమే ద్రవ్యంగా పరిగణిస్తే ఇక్కడ వాటికి అదనంగా టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ద్రవ్యంగానే పరిగణించారు బ్యాంకింగ్ స్కూల్లో. తర్వాత మానిటరిస్ట్ డెఫినేషన్, ఇందులో మిల్టన్ ఫ్రీడ్మన్ ఫేమస్ కాబట్టి ఆయన చెప్తాడు చూద్దాం. లిటరల్లీ ది నెంబర్ ఆఫ్ డాలర్స్ పీపుల్ ఆర్ క్యారింగ్ అరౌండ్ ఇన్ దేర్ పాకెట్స్, ది నెంబర్ ఆఫ్ డాలర్స్ దే హ్యావ్ టు క్రెడిట్ ఎట్ బ్యాంక్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ డిపాజిట్స్. ఈయన ఏమంటే ప్రజలు తమ పాకెట్స్ లో ఉంచుకునే డాలర్స్ అంటే ఈయన అమెరికన్ ఎకనామిస్ట్ కాబట్టి డాలర్స్ అని వాడుతున్నాడు, మనం రూపాయలు అనుకుందాం. సో డాలర్స్, తర్వాత ఇంకోటి ఏమన్నాడు అరౌండ్ ఇన్ దేర్ పాకెట్స్ ది నెంబర్ ఆఫ్ డాలర్స్ దే హ్యావ్ టు క్రెడిట్ ఎట్ బ్యాంక్స్ అంటే బ్యాంకులో దాచుకోవడానికి ఉంచే ఉన్న ద్రవ్యము ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ డిపాజిట్స్. అంటే ప్రజలు బ్యాంకుల్లో దాచుకోవడానికి అంటే ఏ రూపంలో దాచుకుంటారు, డిమాండ్ డిపాజిట్ రూపంలో కానీ టైం డిపాజిట్ రూపంలో కానీ. డిమాండ్ డిపాజిట్ కి టైం డిపాజిట్ కి పెద్ద తేడా ఏమిటి అంటే డిమాండ్ డిపాజిట్స్ అంటే వీ కెన్ విత్డ్రా ద మనీ అట్ ఎనీ టైం. ఉదాహరణ బ్యాంకులో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం, సేవింగ్ బ్యాంక్ అకౌంట్, అందులో ఏమిటంటే ఇవాళ డబ్బు వేసి రేపు వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. కానీ టైం డిపాజిట్స్ లేదా టర్మ్ డిపాజిట్స్ విషయంలో ఏమిటంటే ఒక నిర్ణీత కాలానికి మనం వేస్తాం, 1 year, 2 years, 3 years, 5 years అలా వేస్తాం. ఆ కాల పరిమితి పూర్తయ్యే వరకు కూడా మనం దాన్ని ముట్టుకోము. అంతేదంటే డిమాండ్ డిపాజిట్స్ కానీ టైం డిపాజిట్స్ పైన బ్యాంకులు ఎక్కువగా వడ్డీ ఇస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మిల్టన్ ఫ్రీడ్మన్ తనకు ఒపీనియన్ ఏమిటి అంటే ప్రజల దగ్గర అంటే వాళ్ళ పాకెట్స్ లో ఉండే డబ్బుతో పాటు ప్రజలు బ్యాంకుల్లో దాచుకునే డిమాండ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు ఇవన్నీ కూడా ద్రవ్యంగానే మనం పరిగణించాలి అంటాడు మిల్టన్ ఫ్రీడ్మన్. He considered the bank deposits, non-bank deposits and any other type of assets through which the monetary authority influences the future level of income and prices. అంటే ఏంటంటే మొత్తం అన్ని పరిగణలో తీసుకున్నాడు ఆయన. అంటే బ్యాంక్ డిపాజిట్స్, నాన్ బ్యాంక్ డిపాజిట్స్ లేదా అదర్ అసెట్స్ ఇవన్నీ కూడా దేశంలో ఆర్థిక మైక్రో ఎకనామిక్ వేరియబుల్స్ ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనం ద్రవ్యంగానే పరిగణించాలని చెప్పి ఈ మిల్టన్ ఫ్రీడ్మన్ తాలూకా అభిప్రాయం. ఈ విధంగా ద్రవ్యానికి సంబంధించి ఈ ట్రెడిషనల్ స్కూల్ తాలూకా ఒపీనియన్ ఏమిటి అంటే వీళ్ళు కేవలం కరెన్సీ నోట్స్, కాయిన్స్ ప్లస్ డిమాండ్ డిపాజిట్ తీసుకున్నారు. ఈ బ్యాంకింగ్ స్కూల్ వాళ్ళు ఏం తీసుకున్నారంటే కరెన్సీ నోట్స్, కాయిన్స్, డిమాండ్ డిపాజిట్స్ అదనంగా టర్మ్ డిపాజిట్స్ కూడా తీసుకున్నారు. ఈ మిల్టన్ ఫ్రీడ్మన్ ఈయన ఏం చేశాడంటే బ్యాంక్ డిపాజిట్స్, నాన్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్ వీటితో పాటు ఎనీ అదర్ అసెట్స్ దట్ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఎకానమీ పర్టికులర్లీ ఆన్ మైక్రో ఎకనామిక్ వేరియబుల్స్ వాటన్నిటి కూడా మనం ద్రవ్యంగానే పరిగణించాలని చెప్పి మిల్టన్ ఫ్రీడ్మన్ తాలూకా అభిప్రాయం. ఈ విధంగా ద్రవ్యానికి సంబంధించిన విరోచనాల్లో ఆర్థికవేత్తల విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మనం చెప్పుకోవాలి అనుకుంటే ద్రవ్యం అంటే ఏమిటి అంటే ప్రతి దేశంలో ఉండే కేంద్ర బ్యాంకు ఆ దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి ముద్రించే లీగల్ టెండర్ మనీ చట్టబద్ధమైన ద్రవ్యంతో పాటు వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి ద్రవ్యం అంటే చెక్కులు, డ్రాఫ్టులు, బిల్స్ లేదా హుండీస్ ఇలాంటి రూపంలో ముద్రించే ద్రవ్యం కూడా మనం ద్రవ్యంగానే పరిగణించాలి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే టోటల్ సప్లై ఆఫ్ మనీలో బోత్ లీగల్ టెండర్ మనీ అండ్ అట్ ద సేమ్ టైం ఆప్షనల్ మనీ లేదా క్రెడిట్ మనీ రెండు కూడా కలిసి ఉంటాయి. వీటన్నిటి కలిపి మనం ఏమంటే టోటల్గా ద్రవ్యమే చెప్తూ ఉంటాం. ఆధునిక కాలంలో ఏమైందంటే ఈ వాణిజ్య బ్యాంకులు ముద్రించే ద్రవ్యానికి ఎక్కువగా ప్రాచుర్యం వచ్చింది. కారణం ఏంటి అంటే ఇంకా ఈ రోజుల్లో ఇంకా ఏమవుతుందంటే అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సే అంటున్నారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే అసలు ద్రవ్యాన్ని మనం పట్టుకెళ్ళకుండానే
మనం వ్యవహారాలు నడిపించాలి అంటున్నారు. అంటే బయింగ్ కానీ సెల్లింగ్ కానీ అన్ని కూడా అంటే ఏమంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వాటి ద్వారా. అంటే ఏమవుతుందంటే ద్రవ్యం తాలూకా నిర్వచనము అలాగే ఎక్స్పాండ్ అయిపోతూ ఉన్నది. అంటే చివరికి ఎంతవరకు వచ్చింది అంటే పేపర్లెస్ వరల్డ్ లేదా అది పేపర్ కరెన్సీ అసలు వాడకుండానే మన ఆర్థిక కార్యక్రమాలు నిర్వహించాలనే పరిస్థితికి వచ్చిందనమాట. ఈ విధంగా ద్రవ్యం తాలూకా నిర్వచనం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చింది. సో ది సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ లెసన్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. మనం ఫస్ట్ పార్ట్లో ద్రవ్యము తాలూకా నిర్వచనాలు, వస్తుమార్పు పద్ధతుల లోపాలు ఇవన్నీ చూసాం. ఇంకా రెండో భాగంలో ఏం చేస్తున్నామంటే ద్రవ్యం తాలూకా విధులు. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ మనీ? Nowadays money plays a key role in the economy, not only in developed economies, in developing economies also. ప్రతి దేశంలో కూడా ద్రవ్యం అనేది చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ ద్రవ్య విలువలో వచ్చే మార్పులన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను అతలాకులం కూడా చేస్తూ ఉంటాయి. అందుకే ముందే చెప్పాను నేను, మానవుడు తన యొక్క సౌలభ్యం కోసం ద్రవ్యాన్ని సృష్టించుకున్నాడు, కానీ నేడు చివరికి ద్రవ్యానికి బానిస అయిపోయాడు అని. హీ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ ది మనీ. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ వన్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ద్రవ్యం తాలూకా విధులు. ఇన్ మోడర్న్ డేస్ money performs a number of functions. These can be classified into 5 groups. Nowadays money plays a key role. It performs a number of functions. అందులో ప్రైమరీ ఫంక్షన్స్ అని, సెకండరీ ఫంక్షన్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రైమరీ ఫంక్షన్ అంటే ద్రవ్యం తాలూకు తప్పనిసరిగా నిర్వర్తించవలసిన విధులు. యాక్చువల్గా ఈ విధులు కానీ లేకపోతే ద్రవ్యం అనేది మనకు అవసరమే లేదు. ఏమిటా రెండు ఫంక్షన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వినిమయ సాధనము, వినిమయ మాధ్యమము అంటాం. రెండవది ఏమిటంటే మెథడ్ ఆఫ్ వాల్యూ లేదా విలువ కొలమానము. అంటే ద్రవ్యం అనేది తప్పనిసరిగా నిర్వహించవలసిన విధి ఏమిటి అంటే ఈ రెండును. అది గోల్డ్ కాయిన్ అవని, సిల్వర్ కాయిన్ అవని, పేపర్ కరెన్సీ అవని, ఏదైనా అవని, లేదా క్రెడిట్ కార్డ్స్ అవని, ఏమిటంటే ఈ తప్పనిసరిగా రెండు రకాల విధులు కూడా నిర్వర్తించాలి. ఫస్ట్ వన్ ఏంటంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, సెకండ్ వన్ ఈ స్టోర్ ఆఫ్ వాల్యూ. ప్రైమరీ ఫంక్షన్ ఉంటాయి రెండింటినీ కూడా. వినిమయ మాధ్యమము, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. దిస్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ మనీ. మనీ ఫెసిలిటేట్స్ ది బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. Prices of goods and services are expressed in terms of money. ఒక విధంగా చెప్పాలంటే వాల్యూ ఆఫ్ ది గుడ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైస్ ఇన్ ఎకనామిక్స్. ఒక వస్తువు తాలూకు విలువని మనం ఏం చెప్తామంటే ద్రవ్య రూపంలో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ది ప్రైస్ ఆఫ్ దిస్ పెన్ ఈజ్ 10 రూపీస్ అని అనుకోండి. మనం ఏం చెప్పాం ఇక్కడ, ఆ వస్తువు తాలూకు విలువను ఎందులో ఎక్స్ప్రెస్ చేసాము అంటే ద్రవ్య రూపంలో చెప్తున్నాం అనమాట. The prices of goods and services are expressed in terms of money. This is the basic function and all other secondary functions are derived from it. అంటే మిగతా ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ బేసిక్ ఫంక్షన్ నుంచి ఉత్పన్నం అవుతాయి. అంటే ద్రవ్యానికి కానీ ఈ విధి కానీ అంటే ఈ లక్షణం కానీ లేకపోతే ద్రవ్యాన్ని ఎవరు కూడా అంగీకరించరు. అంటే ఏమిటి, ప్రజలు తమ యొక్క వినిమయ కార్యకలాపాలకి ద్రవ్యాన్ని ఒక మధ్య మార్గంగా, మీడియేటర్గా ఉపయోగిస్తారు. అంటే వ్యక్తి తాను ఎక్కువగా ఉత్పత్తి చేసిన వస్తువులు దేనికి అమ్ముతాడు అంటే ద్రవ్యానికి అమ్ముతాడు. తర్వాత వినియోగదారుడు లేదా కొనుగోలుదారుడు తనకు అవసరమైన వస్తువులు దేంతో కొంటాడు అంటే ద్రవ్యంతోనే కొంటాడు. అంటే ఇక్కడ ఏమిటి, ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈ రెండు యాక్టివిటీస్ కూడా దేని ద్వారా జరుగుతున్నాయి, మీడియేటర్ ఏది అంటే మనీ. అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ఆఫ్ ద కమోడిటీ నిర్ణయించబడుతుంది. ఆ వాల్యూ ఆఫ్ ద కమోడిటీని మన ఎకనామిక్స్ ఏమంటామంటే ప్రైస్ లేదా ధర అంటాం. కాబట్టి ఈ ద్రవ్యం అనే దానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇంకా సెకండ్ వన్ విలువ కొలమానము, మెజర్ ఆఫ్ వాల్యూ. ది ప్రైసెస్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ are expressed in terms of money. Since all values are expressed in terms of money, it is easier to determine the rate of exchange between various types of goods and services. ఇది బాగా గమనించండి. Since all values are expressed in terms of money, it is easier to determine the rate of exchange between various types of goods and services. బాటర్ పద్ధతిలో ఇందా మనం చూసాం, మార్కెట్ రేట్ నిర్ణయించడం చాలా కష్టము అని. ఎందుకంటే ఒక వ్యక్తి అనేక రకాల వస్తువులు అన్ని రకాలతో మార్కెట్ రేట్ నిర్ణయించుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ది ప్రైస్ ఆఫ్ పెన్ ఈజ్ 10 రూపీస్, ది ప్రైస్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ 5 రూపీస్ అన్నాం అనుకోండి. దెన్ ఆటోమేటికల్లీ వీ కెన్ సే ఏమవుతుంది, 2 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెన్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, మార్కెట్ రేటు ఈజీగా డిసైడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ది ప్రైస్ ఆఫ్ పెన్సిల్ ఏమో ఆఫ్లో ఉంది. అంటే పెన్ తాలూకా ఖరీదు కన్నా పెన్సిల్ తాలూకా ఖరీదు సగం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా 2 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెన్. అలాగే ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ని మనం ద్రవ్యంతో చాలా సులువుగా నిర్ణయించుకోవచ్చు. అది వెండి బంగారాలు కానీ దేనికైనా సరే మనం నిర్ణయించుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాం. సిన్స్ ఆల్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ money, it is easier to determine the rate of exchange between various types of goods and services. In view of its functions as a measure of value, money serves as a unit of account.
మనీ సర్వ్స్ యాజ్ యూనిట్ ఆఫ్ అకౌంట్. అంటే ద్రవ్యానికి ఈ లక్షణం ఉండడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే అన్ని కార్యకలాపాలని అంటే మన పద్దులు కానీ ఇవన్నీ కూడా యూనిట్ ఆఫ్ అకౌంట్ లో మనం రాసుకుంటూ ఉంటాం అనమాట. దీని ఖరీదు ఇంత, దానికి బడ్జెట్ వేసినప్పుడు కానీ ఇవన్నీ కూడాను. కాబట్టి ద్రవ్యానికి 2 లక్షణాలు కూడా ఏమంటామంటే ప్రైమరీ ఫంక్షన్స్ అంటాం. ఈ 2 లక్షణాలు లేకపోతే ద్రవ్యం తాలూకా మిగతా లక్షణాలు ఏవి కూడా ఉత్పన్నం కావు. అందుకే వాటిని ఏమంటారు ఉత్పన్న విధులు అంటారు. సో దీస్ టూ ఆర్ ప్రైమరీ ఫంక్షన్స్. వన్ ఈజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెజర్ ఆఫ్ వాల్యూ. ఇంకా సెకండరీ ఫంక్షన్స్, వీటిని ఉత్పన్న విధులు అంటాం. ఈ ఉత్పన్న విధులు అంటే ఏంటి? ఇక్కడ ఈ విధులు ఉండడం వల్ల ద్రవ్యానికి అదనంగా ఉత్పన్నమయ్యే విధులు అనమాట ఇవి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి అంటాం. సాధారణంగా ప్రతి దేశం కానీ వ్యక్తి కానీ ఏం చేస్తాం, సంపదని నిల్వ చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాము. మరి పూర్వం రోజుల్లో బాటర్ పద్ధతిలో సంపద నిల్వ చేయడం కష్టం అనుకున్నాం. మరి ఆధునిక కాలంలో ద్రవ్యాన్ని మరి నిల్వ చేయొచ్చు. కాకపోతే ఒకటి ఏమిటంటే ద్రవ్యం తాలూకా విలువల్లో హెచ్చు తగ్గులు కానీ వస్తే కొంచెం ఇబ్బంది. ద్రవ్యం విలువ స్థిరంగా ఉంటే పర్వాలేదు, కానీ దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ ఉంటే ద్రవ్యం తాలూకా విలువలో బాగా ఫ్లక్చువేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ స్టోర్ ఆఫ్ వాల్యూ అనేది కొంచెం ఇబ్బందిగా అవుతుంది మనకి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన యొక్క సంపదని ద్రవ్య రూపంలో నిల్వ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే ద్రవ్యం తాలూకు విలువ స్థిరంగా ఉంటే. లేనప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు తమ యొక్క సంపదని వెండి బంగారు రూపంలో కానీ లేదా స్థిరాస్తుల రూపంలో కానీ అంటే ఫ్లాట్స్ కానీ సైట్స్ కానీ అలాంటి రూపంలో కానీ నిల్వ చేస్తూ ఉంటారు. ఈవెన్ షేర్ మార్కెట్ కూడా వెళ్ళరు, ఎందుకంటే షేర్ మార్కెట్లో షేర్స్ కూడా బాగా హైలీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే వేడి తాలూకా విలువ కాలానుగుణంగా స్థిరత్వంగా ఉంటుందో లేదా వేడి తాలూకా విలువ స్థిరంగా పెరిగే అవకాశం ఉంటుందో వాటిని నిల్వ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే మొత్తం చెప్పేది ఏంటంటే ద్రవ్యానికి ఉండే మరొక ప్రధాన లక్షణము, మరొక విధి ఏమిటి అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి. మనీ సర్వ్స్ యాజ్ ఎన్ ఎక్సలెంట్ స్టోర్ ఆఫ్ వెల్త్ as it can be easily converted into other marketable assets such as gold, land, shares, machines, etc. అయితే మిగతా స్థిరాస్తులకిను ద్రవ్యానికి ఉండే ప్రధాన తేడా ఏమిటి అంటే మిగతా స్థిరాస్తుల్ని మనం ఇమీడియట్ గా ద్రవ్య రూపంలో మార్చలేము. ద్రవ్యానికి అంటే లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, దాని ఖరీదు 50 లక్షలు కావచ్చు. కానీ సడన్ గా అది అమ్మాయిసి అత్యవసరంగా డబ్బు అయితే ఇమీడియట్ గా డబ్బు రాదు. అదే అతని దగ్గర 50 లక్షలు కానీ క్యాష్ ఉంటే ఇమీడియట్ గా అవసరాలు తీరే అవకాశాలు ఉంటాయి. అందుకే అంటారు ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువగా లిక్విడిటీ ఉండే ఏది ఎసెట్ ఏది అంటే ద్రవ్యమే. అంచేత ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే తమ యొక్క సంపదను మొత్తాన్ని పూర్తిగా స్థిరాస్తు రూపంలోకి మార్చుకోకుండా కొంత మొత్తాన్ని ఎప్పుడు కూడా నగదుగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అదే జేఎం కీన్స్ కూడా చెప్తారు. ట్రాన్సాక్షన్ మోటివ్ అని, ప్రికాషనరీ మోటివ్ అన్ని కూడా ద్రవ్యత్వాభిరుచి అంటే ద్రవ్యాన్ని కలిగి ఉండవాలనే అభిరుచి. ఎందుకంటే మొత్తం ఆస్తులన్నీ కూడా స్థిరాస్తు రూపంలోకి మారిస్తే ఎప్పుడు కావలిస్తే అప్పుడు ద్రవ్య రూపంలోకి మార్చుకోవడానికి మనకి అవకాశం ఉండదు. అంతే ఈవెన్ అది అయితే ద్రవ్యం తర్వాత నెక్స్ట్ దేనికి ఉంటుంది అంటే గోల్డ్ ఉండొచ్చు, తర్వాత స్థిరాస్తి పత్రాలు ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి పత్రాలు కూడా సడన్ గా ఎవరు తాకట్టు పెట్టుకొని అప్పులు ఇవ్వకపోవచ్చు, కానీ గోల్డ్కి ఇస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ద్రవ్యం, దానికి తిరిగే లేదు. అంచేత ఇక్కడ ఏమిటంటే మనీ సర్వ్స్ యాజ్ ఎన్ ఎక్సలెంట్ స్టోర్ ఆఫ్ వెల్త్ యాజ్ ఇట్ కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ అదర్ మార్కెటబుల్ అసెట్స్. అంటే డబ్బు ఉంటే చాలు ఏ రూపంలోకైనా మార్చుకోవచ్చు. వీ కెన్ కన్వర్ట్ ఇంటూ యాజ్ గోల్డ్ ఆర్ ల్యాండ్స్ ఆర్ షేర్స్ ఆర్ మెషిన్స్ అంటే స్థిర మూలధనము చర మూలధనం ఆ రూపంలో కూడా మార్చుకోవచ్చు. కీన్స్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ దిస్ ఫంక్షన్. కీన్స్ మనకి ఇక్కడ ద్రవ్య సిద్ధాంతాలు వస్తాయి. అందులో ఇర్వింగ్ ఫిషర్ తాలూకా నగదు వ్యవహారాల సిద్ధాంతము, కేంబ్రిడ్జ్ ఆర్థిక వ్యవస్థల యొక్క నగదు నిర్వహణ సిద్ధాంతం వస్తుంది. అందులో కేంబ్రిడ్జ్ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖుడు జేఎం కీన్స్ ఆయన ఏం చెప్తారంటే ద్రవ్యం తాలూకా విధుల్లో ఈ నిల్వ అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన సిద్ధాంతంగా రాశాడు. అంచేత కీన్స్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు దిస్ ఫంక్షన్, whereas ఇర్వింగ్ ఫిషర్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు దిస్ ఫంక్షన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కి. ఆయన అవన్నీ చూద్దాం మన తర్వాత. కాబట్టి మొత్తం చెప్పేది ఏమిటి అంటే ఈ స్టోర్ ఆఫ్ వాల్యూ అనేది ద్రవ్యం తాలూకా విధులు అతి ప్రముఖమైనది. మనీ పెర్ఫార్మ్ దిస్ ఫంక్షన్ సాటిస్ఫాక్టరీలీ ఓన్లీ ఇఫ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఫెయిర్లీ స్టేబుల్. ఈ ద్రవ్యం అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ గా నిర్వర్తించగలదు అంటే ద్రవ్యం తాలూకా విలువ స్థిరంగా ఉండాలి. కానీ ద్రవ్యం తాలూకా విలువ స్థిరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే దేశంలో అది ఆల్రెడీ మనం అనుకున్నాం అంటే మనీ సప్లై, మనీ డిమాండ్ కన్నా ఎక్కువ, డిమాండ్ ఫర్ మనీ కన్నా ఎక్కువగా ప్రభుత్వం ముద్రించిన అంటే కేంద్ర బ్యాంక్ ముద్రించిన వాల్యూ ఆఫ్ మనీ పడిపోతుంది. లేదా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులుగానే ఉంటే ద్రవ్యం తాలూకా విలువ పడిపోతుంది. అంటే ద్రవ్యం తాలూకా విలువ పడిపోయినా ద్రవ్యం తాలూకా విలువ పెరిగినా అప్పుడు ఏమవుతుందంటే మనీ ఈ ఫంక్షన్ బాగా పెర్ఫార్మ్ చేయలేదు. అది ఎప్పుడంటే ద్రవ్యం తాలూకా విలువ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. లేనప్పుడు ఏమవుతుందంటే కొంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇవాళ మనం బంగారం కొన్నాం, బంగారం కొని అంటే భవిష్యత్తులో ధరలు పెరుగుతాయి కదా అని బంగారం కొనుక్కొని దాచుకున్నాం అనుకుందాం. ఒకవేళ దేశంలో ద్రవ్యోల్బణం ఉండి బంగారం తాలూకా ధరలు ఇంకా పెరిగిపోతే పర్వాలేదు,
ఒకవేళ మనం అనుకున్నట్టుగా జరగకుండా ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి లేనప్పుడు బంగారం ధర తగ్గిపోతే ఈ కొనుక్కున్న వాడు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంతే చెప్పేది అంటే ఆర్థిక స్థిరత్వం, ఎకనామిక్ స్టెబిలిటీ ఉన్నంత కాలము కూడా, అంటే ద్రవ్యం తాలూకు విలువ స్థిరత్వంగా ఉన్నంత కాలం కూడా ఈ ఫంక్షన్ బాగానే ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది అంటే ఏ దేశంలోనూ కూడా ఆర్థిక స్థిరత్వం అనేది 70% ఉండే అవకాశం లేదు. వ్యాపార చక్రాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ధరలు పెరిగిపోవడం కానీ ధరలు పడిపోవడం కానీ సర్వసాధారణంగా జరిగే విషయం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ద్రవ్యం తాలూకు విలువ పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు నష్టపోవచ్చు, కొందరు అపరిమితంగా లాభాలు సంపాదించవచ్చు. 2 రకాలుగా జరుగుతూ ఉంటాయి. అదే ఎకానమీ. సో మొత్తం చెప్పేది ఏంటంటే మనీ తాలూకు థర్డ్ ఫంక్షన్ ఏది అంటే స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల నిధి. నెక్స్ట్ వన్ అంటే వాయిదా చెల్లింపుల ప్రమాణము చూద్దాం. ఈ సెకండరీ ఫంక్షన్ లో నెక్స్ట్ ఏమిటంటే స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. దాన్ని తెలుగులో వాయిదా చెల్లింపుల ప్రమాణము అంటాం. సాధారణంగా ఏంటంటే ప్రజలు అప్పులు తీసుకోవడం, మళ్ళీ అప్పులు ఇవ్వడం, ఆ అప్పు తిరిగి తీర్చడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం లెండింగ్ అండ్ బారోయింగ్ ఆపరేషన్స్ అంటాం. మరి ద్రవ్యం అనేది ఈ విధి కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, వాయిదా చెల్లింపుల ప్రమాణం. బారోయింగ్ అండ్ లెండింగ్ వర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అండర్ ద బార్టర్ సిస్టమ్. బారోయింగ్ అండ్ లెండింగ్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అండర్ ద బార్టర్ సిస్టమ్. ఎందుకంటే అక్కడ వస్తు వినియోగ పద్ధతిలో మనకి ఇవ్వడం పుచ్చుకోవడం కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. అది అందుకని చెప్పాను నేను. ది మోడర్న్ మనీ ఎకానమీ హ్యాస్ గ్రేట్లీ ఫెసిలిటేటెడ్ ది బారోయింగ్ అండ్ లెండింగ్ ప్రాసెస్. సో మనీతో ఇప్పుడు ఏమవుతుంది, బారోయింగ్ అండ్ లెండింగ్ చాలా ఈజీ అవుతుంది. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఇవాళ 10,000 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఏమన్నాడంటే ఒక 2% వడ్డీతో 1 year తర్వాత ఇవ్వమన్నాడు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ వడ్డీని క్యాలిక్యులేట్ చేసి ఆఫ్టర్ 1 year తర్వాత ఈ బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి తిరిగి తీర్చొచ్చు. అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఏ ఏమో లెండరు, బి ఏమో బారోయర్. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ అంతా కూడా మనీ ట్రాన్సాక్షనే. కాబట్టి ఇక్కడ ఏమంటే లెండింగ్ అండ్ బారోయింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా దేని ద్వారా ఫెసిలిటేట్ అవుతున్నాయి అంటే మనీ ద్వారా ఫెసిలిటేట్ అవుతున్నాయి. బార్టర్ సిస్టంలో కొంచెం ఇబ్బంది ఉండేది. ఎందుకంటే పశువులు కాపలు ఉన్నటువంటి వాళ్ళ సంపద పశువులు అయినప్పుడు దాన్ని ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత తిరిగి రిటర్న్ ఇవ్వమంటే అది కొన్ని ఇబ్బందులు వస్తాయి. చచ్చిపోవచ్చు, లేకపోతే అదనంగా పిల్లలు పెట్ట జీవనం జరగవచ్చు. సో మొత్తానికి ఏంటంటే అక్కడికి ఇక్కడికి ఇబ్బంది, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. కారణం ఏంటంటే మనీ అనేది మనం ఇస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనీ తాలూకు వాల్యూ స్టేబుల్గా ఉన్నంత కాలం ఎటువంటి ఇబ్బంది కూడా రాదనమాట. ఇన్ ఇట్స్ రోల్ యాజ్ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ మనీ సఫర్స్ ఫ్రమ్ సర్టెన్ డ్రాబ్యాక్స్. అయితే ఈ విధి నిర్వహించినప్పుడు కూడా ద్రవ్యానికి కొన్ని లోపాలు కనిపిస్తాయి మనకి. ఇఫ్ ది వాల్యూ ఆఫ్ ది మనీ ఈజ్ నాట్ స్టేబుల్, డెబ్టర్స్ అండ్ క్రెడిటర్స్ ఆర్ డిఫరెంట్లీ ఎఫెక్టెడ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ మనీ కానీ స్టేబుల్గా లేకపోతే అప్పు ఇచ్చేవాడు లేదా అప్పు పుచ్చుకునేవాడు వాళ్ళ తాలూకా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకి ద్రవ్యం తాలూకా విలువ బాగా పడిపోతున్నది, ద్రవ్యోల్బణ కాలం ఉన్నది అనుకోండి, అప్పుడు ఎవరికి బెనిఫిట్ అంటే అప్పు పుచ్చుకునేవాడు లాభం పొందుతాడు. ఎందుకంటే వాడి వాళ్ళ అప్పు తీసుకున్న తర్వాత ద్రవ్యం తాలూకా విలువ పడిపోతే అంటే ధన స్థాయి బాగా పెరిగిపోయినప్పుడు అప్పు పుచ్చుకునే వాడికి లాభం, అప్పు ఇచ్చేవాడు నష్టపోతాడు. అలాగే ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో అప్పు ఇచ్చేవాడికి లాభం, అప్పు పుచ్చుకునేవాడు నష్టపోతాడు. అంటే ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దేశంలో వ్యాపార చక్రాలు, ట్రేడ్ సైకిల్స్ కానీ ఉంటే అంటే ఆటోమేటిక్గా మనీ తాలూకా వాల్యూ కానీ స్టేబుల్గా లేకపోతే అటువంటిప్పుడు ఏమంటే ఎవరో ఒకరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కానీ సాధారణంగా ఏ దేశంలో కూడా ద్రవ్యం తాలూకా విలువ ఎల్లప్పుడూ స్థిరత్వంగా ఉంటుందని మనం చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే చాలా దేశాల్లో అయితే ద్రవ్యోల్బణమైన ఉంటుంది లేదా ప్రతి ద్రవ్యోల్బణమైన ఉంటుంది. ముఖ్యంగా 1960 తర్వాత మన ఇండియాలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణమే కనిపిస్తూనే ఉన్నది, ధన స్థాయిలో పెరుగుతూనే ఉన్నది. అంచేత ఈ మనీ ఈ ఫంక్షన్ పెర్ఫార్మ్ చేయాలి అంటే వాల్యూ ఆఫ్ ద మనీ స్టేబుల్గా ఉండాలి. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, విలువ బదిలీ. సాధారణంగా ఏమిటంటే మన ఆస్తుల్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి ద్రవ్యం అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ నుంచి చాలా మంది ఆంధ్ర వాళ్ళు అక్కడ తమ యొక్క ఫ్లాట్స్ లేదా సైట్స్ ఇవన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కొనుక్కున్నారు. అంటే ఆ ద్రవ్యంతో కొనుక్కున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండే తెలంగాణ పీపుల్ ఏమిటంటే మేము ఆంధ్రలో ఉండడం ఎందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ తమ యొక్క ఆస్తులు అవన్నీ అమ్ముకొని తెలంగాణ ఇల్లు ఆస్తులు కొనుక్కున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు అక్కడ ఆస్తులు అమ్ముకొని వచ్చేయడానికి కానీ వీళ్ళు ఇక్కడ ఆస్తులు అమ్ముకొని అక్కడ వెళ్ళిపోవడానికి కానీ ఏది ఉపయోగపడింది అంటే ద్రవ్యం అనేది ఉపయోగపడింది అన్నమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. Money facilitates the transfer of purchasing power from one place to another place and from one person to another person. Money is readily accepted by all and in all places. అన్నిటికన్నా దీనికి లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవ్యం అనేది అన్ని ప్రాంతాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ అందరి వ్యక్తుల మధ్య కూడా చాలా సులువుగా అంగీకరిస్తారు. అయితే విద్యార్థులకు ఎప్పుడు నాకు ఒక సందేహం అడుగుతూ ఉంటారు, సార్ మనం ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్ళిపోదామా అంటే అదే చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా, అక్కడ కరెన్సీ వేరు మన కరెన్సీ వేరు.
చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది అంటే సరైన కారణాలు చూపించి ఎక్స్చేంజ్ బ్యాంకుల్లో మన డాలర్ విలువ రూపాయి విలువని మనం బేరీజ్ వేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈక్వల్ 70 రూపీస్ అలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ మనం ఏ టూరిస్ట్ వీసాకో లేదా చదువుకోవడానికో వెళ్ళినప్పుడు కానీ ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు కానీ మనం మార్చుకొని వెళ్తే అప్పుడు చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఒక దేశంలో ఏ కరెన్సీ చెల్లుబాటులో ఉంటుందో ఆ కరెన్సీని మనం ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ అంతర్జాతీయ నిబంధనల ప్రకారంగా మనం ద్రవ్యాన్ని మార్కెట్ రేట్ ప్రకారంగా మార్చుకోగలిగితే ఈజీగా మన యొక్క విలువను కూడా మార్చుకోవచ్చు. అంటే అమెరికాలో ఉండే మన ఆస్తుల్ని అక్కడ డాలర్స్ కమ్మేసుకొని ఆ డాలర్స్తో మనం మళ్ళీ రూపాయలకు మార్చుకొని మళ్ళీ ఇండియాలో ఆస్తులు కొనుక్కోవచ్చు. అంచేది ఏంటంటే అది ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. ఇటువంటి లక్షణం ఇంక ఏ స్థిరాస్తులకి కూడా పెద్దగా ఉండదు. తర్వాత థర్డ్ వన్ ఏమిటంటే అనుషంగిక విధులు, వీటిని సబ్సిడరీ ఫంక్షన్స్ అంటాం. అందులో ఫస్ట్ వన్ అంటే బేసిస్ ఆఫ్ క్రెడిట్. మన ఆధునిక కాలంలో వాణిజ్య బ్యాంకులు చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి. ఎక్కడంటే ప్రధానంగా ప్రజలకు రుణాలు ఇవ్వడంలో కానీ లేదా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ స్వీకరించడంలో కానీ ఇవన్నీ చాలా కీలక పాత్ర వహిస్తూ ఉన్నాయి. ప్రజలు చేసిన ప్రాథమిక డిపాజిట్ ఆధారంగా చేసుకుని వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తూ ఉంటాయంటే ఉత్పన్న డిపాజిట్లు క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాటిని మనం చెక్కుల రూపంలో వాళ్ళకి అప్పులు ఇస్తాం. అంటే బ్యాంకు దగ్గర మనం అప్పుకి వెళ్ళాం అనుకోండి, అప్పుకి వెళ్తే బ్యాంక్ ఏం చేస్తుంటే మనకి నగదు రూపంలో ఇవ్వకుండా ఆ బ్యాంకులో మన పేరున ఒక అకౌంట్ ఓపెన్ చేసి మన అకౌంట్లో అమౌంట్ జమ చేసి మనకు చెక్ బుక్ ఇస్తారు. ఆ చెక్ ద్వారా మన అమౌంట్ విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. ఆ చెక్కులు ఏమంటామంటే క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే ఈ బేసిస్ ఆఫ్ క్రెడిట్ అంటే వాణిజ్య బ్యాంకులు పరపతి ద్రవ్యాన్ని సృష్టించడానికి కీలకం ఏది అంటే ఈ లీగల్ టెండర్ మనీయే. ది కమర్షియల్ బ్యాంక్స్ కెన్ క్రియేట్ క్రెడిట్ చెక్స్ ఆర్ డ్రాఫ్ట్స్ ఎక్సెట్రా ఆన్ ది బేసిస్ ఆఫ్ యాడిక్వేట్ క్యాష్ రిజర్వ్స్. అంటే వాణిజ్య బ్యాంకుల్లో మనం దాచుకునే ప్రాథమిక డిపాజిట్, అది ఎస్బీ అకౌంట్ కావచ్చు, టర్మ్ డిపాజిట్ కావచ్చు, ఆర్డీ అకౌంట్ కావచ్చు, ఆ డిపాజిట్ల ద్వారా సమీకరించబడిన ద్రవ్యాన్ని ఆధారంగా చేసుకొని రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనల ప్రకారంగా క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉందో చూసుకొని అందులో కొంత మొత్తాన్ని నగదుగా ఉంచి మిగతా మొత్తాన్ని రుణంగా ఇస్తారు. అంటే ఇక్కడ ఏమిటి, రుణంగా ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్కులు డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు. అన్నప్పుడు ఏమిటి, దానికి మూలాధారం ఏది అంటే ద్రవ్యమే. సో ఇది బేసిస్ ఆఫ్ క్రెడిట్. రెండోది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ది షేర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎక్సెట్రా. ఇప్పుడు జాతీయ ఆదాయంలో మనం జాతీయ ఆదాయం పాటలు చూద్దాం. ఆ జాతీయ ఆదాయం ఏమిటి అంటే షేర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్, షేర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా ద్రవ్యం చెప్తూ ఉంటాం. ఉదాహరణకు భారతదేశ జాతీయ ఆదాయంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగం నుంచి వస్తున్నది, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సేవా రంగం ఉత్పన్నం అవుతున్నది అని చెప్తుంటాం. అన్ని కూడా మానిటరీ వాల్యూసే. అలాగే భూమి తాలూకా బాటకు రూపంలో ఎంత ఉన్నది లేదా వేతన రూపంలో ఎంత ఉన్నది అని చెప్తున్నాం. అన్ని కూడా మానిటరీ వాల్యూసే. కాబట్టి చెప్పేది ఏమిటి అంటే నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ లో కూడా ద్రవ్యం అనేది చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం, ప్రొడ్యూసర్ ఈక్విలిబ్రియం, ఈ రెండు కూడా ఎందుకంటే ఆధునిక కాలంలో వినియోగదారుడు ఏ విధంగా సమతౌల్యాన్ని చేరుకుంటాడు, ఉత్పత్తిదారుడు ఏ విధంగా సమతౌల్యాన్ని చేరుకుంటాడు మనం మైక్రో ఎకనామిక్స్ లో చూసాం. వినియోగదారుని సమతౌల్యం అంటే ఏంటి, వినియోగదారుడు తన పరిమిత ఆదాయాన్ని విభిన్న వస్తువులపైన ఖర్చు పెట్టేటప్పుడు వాటి నుంచి వచ్చే ఉపాధి ప్రయోజనం సమానం అయ్యే విధంగాను మొత్తం ప్రయోజనం గరిష్టమయ్యే విధంగానే చూసుకుంటాడు అంటాడు. అంటే అక్కడ ఏమవుతుంది, వినియోగదారుడు తాను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నుంచి వచ్చే ఉపాధి ప్రయోజనాలు లెక్కేసుకొని తద్వారా ఎక్కడ ఎక్కువ ప్రయోజనం వస్తుందో అక్కడ ఆ విధంగా ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు అతను సమతౌల్యాన్ని చేరుకుంటాడు అంట. అంటే అక్కడ కూడా సాధారణంగా ఉపయోగపడింది ఏది అంటే ద్రవ్యమే. అంటే వినియోగదారుడు అక్కడ ఏంటి కంపేర్ చేస్తున్నాడు, వస్తువు నుంచి పొందే ప్రయోజనాన్ని ఆ వస్తువుకు చెల్లించే ధరని కంపేర్ చేసుకుని అధిక ప్రయోజనం పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించడానికి కూడా ద్రవ్యం ఉపయోగపడుతుంది. అలాగే ఉత్పత్తిదారుని సమతౌల్యము, ఉత్పత్తిదారుని సమతౌల్యంలో ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు, వివిధ ఉత్పత్తి కారకాలు ఉపయోగించి ఉత్పత్తి ప్రక్రియ నిర్వహించేటప్పుడు ఆ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ధరలకు ఆ ఉత్పత్తి కారకాలకు అతను పొందే ఉత్పాదకను బేరీజు వేసుకొని తద్వారా వాడికి ప్రతిఫలాలు చెల్లిస్తూ ఉంటాడు. అక్కడ కూడా ద్రవ్యం అనేది చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియంలోనే కానీ ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియంలో కానీ ద్రవ్యం అనేది ఉపయోగపడే కాన్సెప్ట్ అనమాట. తర్వాత లిక్విడిటీ, దీని తెలుగులో ద్రవత్వం అంటాం. ఇట్ ఇంపాక్ట్స్ లిక్విడిటీ టు ఆల్ వెరైటీస్ ఆఫ్ వెల్త్. అంటే ఏమిటంటే దీనికి ద్రవత్వ లక్షణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వెల్త్ని ఏ రూపంలో మనం పొందాలనుకున్నా దానికి సాధారణంగా ఉపయోగపడేది ఏది అంటే ద్రవ్యమే. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ మనీ వీ కెన్ ఎక్వైర్ ల్యాండ్స్ ఆర్ హౌస్ సైట్స్ ఆర్ గోల్డ్ ఆర్ మెషిన్స్, ఏదైనా. సో దానికి లిక్విడిటీ ఉంటుంది అనమాట. తర్వాత లాస్ట్ 2 ఫంక్షన్స్ ఎవరు చెప్పారంటే పాల్ ఐన్ జిగ్ అని ఆదిగా చెప్తాడు అనమాట. ఆయన ఏమంటాడంటే ద్రవ్యము ధరల యంత్రాంగం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే విధులని చలనాత్మక విధులని, ద్రవ్యము ధరల యంత్రాంగం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేయని విధులని నిశ్చల విధులని అంటాడు. అంటే ద్రవ్యం నార్మల్గా చేసే విధులు ఏమిటవి, వినిమయ మాధ్యమము, విలువ కొలమానము, విలువ నిధి, వాయిదా చెల్లింపుల ప్రమాణము, ఇలాంటి మామూలుగా చేసే విధులన్నీ కూడా నిశ్చల విధులని. అలా కాకుండా ద్రవ్యం ధరల యంత్రాంగం ద్వారా
ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే విధులని చలనాత్మక విధులని అంటాడు. మరి ద్రవ్యం ఆర్థిక కార్యకలాప ధరల యంత్రాంగం ద్వారా అంటే ఏంటి? డిమాండ్ సప్లైలో వచ్చే మార్పుల ద్వారా దేశంలో ధరల స్థాయి పెరగడం కానీ, ధరల స్థాయి తగ్గడం కానీ, లేదా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడడం కానీ, ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ జరిగి ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. దానికి మూల కారణమైన ద్రవ్యం అంటూ చెప్తూ అలాంటి విధులు ఏమంటాడంటే ఆయన చలనాత్మక విధులు అంటాడు, డైనమిక్ ఫంక్షన్స్. చూద్దాం. Paul Einzig classified functions of money into static and dynamic. Static functions of money are those which facilitate the working of the economy. That means the money has to perform the four functions. First one is medium of exchange, measure of value, store of value and standard of deferred payments. ఈ నాలుగు కూడా ద్రవ్యం తాలూకా ప్రాథమిక మరియు ఉత్పన్న విధులు కాబట్టి అటువంటి విధుల ద్వారా జరిగే వ్యవహారాలేమో స్టాటిక్ ఫంక్షన్స్ అన్నాడు ఆయన. తర్వాత డైనమిక్ ఫంక్షన్స్ ఆర్ దోస్ ఫంక్షన్స్ విచ్ కాజ్ మూవ్మెంట్స్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద ఎకానమీ. అంటే ఏంటి? ద్రవ్యము ధరల యంత్రాంగం ద్వారా ఆర్థిక కార్యకలాపాన్ని ప్రభావితం చేసే విధులనే పాల్ ఐంజిక్ ఏమంటే చలనాత్మక విధులు అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే ధరల యంత్రాంగం అనేదిలో మార్పులు ఎప్పుడు వస్తాయి అంటే డిమాండ్లో కానీ సప్లైలో కానీ మార్పులు వచ్చినప్పుడు, అంటే వస్తు సేవల డిమాండ్ సప్లైలో మార్పులు వచ్చినా లేదా ద్రవ్య సప్లై డిమాండ్లో మార్పులు వచ్చినా మనకి ద్రవ్యం తాలూకు విలువలో మార్పులు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అది మారుతుందన్నమాట. ఒకసారి బాగా పీక్ లెవెల్కి వెళ్ళొచ్చు, మరొకసారి బాగా ఫాల్ అయిపోవచ్చు. దాన్ని మనం ఏంటంటే బూమ్ అని లేదా రిసెషన్ అని ఇలా చెప్తూ ఉంటాం. కాబట్టి ద్రవ్యము ధరల యంత్రాంగం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసే విధులని ఆయన చలనాత్మక విధులని అన్నాడు. సో ఇవన్నీ కూడా ద్రవ్యం తాలూకా విధులు. తర్వాత మన నెక్స్ట్ లెసన్ ఏమిటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ, అంటే ద్రవ్యాన్ని ఎలా వర్గీకరిస్తారు అని. ఈ ద్రవ్యం అనే పాఠానికి సంబంధించి మనకి 5 లెసన్స్ ఉంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ తర్వాత ద్రవ్య సిద్ధాంతాల్లో ఇర్వింగ్ ఫిషర్ తాలూకా నగదు వ్యవహారాల సిద్ధాంతము, క్యాష్ ట్రాన్సాక్షన్ ఈక్వేషను, తర్వాత నగదు నిల్వల సిద్ధాంతం, కేంబ్రిడ్జ్ ఎకనామిస్ట్ ఉంటారే పిగు కానీ లేదా జేఎం కీన్స్ కానీ వాళ్ళ యొక్క నగదు నిల్వల సిద్ధాంతము, ఇవన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.